నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేద విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్న విదేశీ విద్యా దీవెన భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేద మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారం లేకుండా ఉండేందుకే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వీరవాసరం మండలంలో వివరించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ యువగళం ముగింపు సభకు తణుకు నుంచి తరలి వెళ్లిన తెలుగుదేశం శ్రేణులు తణుకులో ఘనంగా తెలుగురాజు జయంతి వేడుకలు స్వాతంత్ర సమరయోధుల సాక్షిగా ఆయన ప్రతిభను వివరించిన రచయిత వాడ్రేవు మందుల ధరలను తగ్గించాలని కోరుతూ తణుకు రాష్ట్రపతి రోడ్డులో దీక్షలు చేసిన మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంఘీభావం ప్రకటించిన వైద్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులు చీకటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకు కోర్టు ముందు దీక్షలు చేసిన న్యాయవాదులు అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి రాజమండ్రిలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పెరవలి మండలంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు యువగళం ముగింపు సభకు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి ఆధ్వర్యంలో తరలి వెళ్లిన నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు ఆడుదాం ఆంధ్ర పోటీలలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మంచి గుర్తింపు తేవాలి క్రీడా అధికారులకు హితవు పలికిన కలెక్టర్ హిమాంశు శుక్లా ఉంగుటూరు మండలం గోపీనాథ గ్రామ భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ దంపతులు జగనన్న విదేశీ విద్యా దీవెన నిరుపేద విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ఈ పథకంపై ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శ్రీమన్నారాయణ రెడ్డి జిల్లా వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావులు పాల్గొన్నారు పేద మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారం పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై మరింత అవగాహన కలిగి ఉండాలని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు బుధవారం భీమవరం నియోజకవర్గ పరిధిలో భీమవరం వీరవాసరం మండలాల్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి రూపొందించిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు 225 రూపాయలు లెక్కనే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ అకౌంట్ లో డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది ఆసరా కింద అంటే ఒక రోజు నెల రోజులు ఉందనుకో నెల రోజులు ఉంటే 5,000 రూపాయలు అంటే మీరు పనిచేసే అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు పని చేసుకోలేదు కాబట్టి కష్టపడలేదు కాబట్టి మీ ఆదాయాన్ని కోల్పోతున్నారు కాబట్టి దానికోసం రోజుకి 225 రూపాయలు లేదంటే నెల రోజులు ఉంటే కనుక 5,000 రూపాయలు మీ అకౌంట్ లో డైరెక్ట్ గా వేయడం కూడా జరుగుతుంది 25 లక్షల వరకు కూడా మనకి వైద్యాన్ని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పేది సుమారు హార్ట్ ట్రీట్మెంట్ కొన్ని నాటికి అయితే కనుక 5 లక్షలు 10 లక్షలు అవుతుంది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఇది దాంట్లో ఎంత ఉండేదంటే 2 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉండేది ఈ మధ్యన 2 లక్షలు తర్వాత జగన్ గారు వచ్చాక 5 లక్షలు చేశారు మళ్ళీ జగన్ గారే ఇవాళ 25 లక్షలకు పెంచడం జరిగింది ఇదంతా ఓకే కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనం ఇవాళ ఈ మీటింగ్ అయితే ఈ బ్రోచర్ ఇస్తున్నాం కదా మీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు బ్రోచర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోటిపల్లి నాగదుర్గ మల్లేశ్వరరావు ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షులు విజయ నరసింహరాజు జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు విశాఖపట్నం జిల్లా పోలిపల్లి గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు తణుకు నుంచి ఈ పార్టీ కార్యకర్తలు బుధవారం ఉదయం తరలి వెళ్లారు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నివాసం నుంచి ప్రత్యేక వాహనాలలో బయలుదేరిన వివిధ స్థాయిల నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఈ ప్రాంతం కిక్కిరిసింది ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ
యువగళానికి వచ్చిన ప్రజాస్పందన అందరినీ ఉత్తేజపరిచిందన్నారు. రోజు లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గ నాయకులందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో తణుకు, ఎరగవరం మండలాల అధ్యక్షులు పీతాని మోహనరావు, గోపిశెట్టి రామకృష్ణ, కార్యదర్శులు ఓమి రాంబాబు, బొంతు శ్రీనివాస్, తెలుగు రైతు నాయకులు నల్లా భాస్కర్రావు, కొటారు అచ్యుతరామారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు, పట్టణ శాఖ అధ్యక్షులు చదలవాడ నాని, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సురాసాహిబ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావు, తాతపూడి మారుతిరావు, ఎలుబూడి ఈశ్వరరావులు పాల్గొన్నారు. తెలుగు రాజుగా సుప్రసిద్ధులైన పండిత పెనుమస్స సత్యనారాయణరాజు జయంతిని బుధవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిగా ఒక వెలుగు వెలిగిన తెలుగు రాజు జీవిత విశేషాలను టీసీఎన్ అందిస్తోంది. 1899 డిసెంబర్ 20వ తేదీన పెరవల మండలం కాకరపుర్రు గ్రామంలో జన్మించిన తెలుగురాజు ఉపాధ్యాయ వృత్తిలో విరాజిల్లారు. విద్యాపీఠాలలో తలమానికమైన గుడివాడ ఆంధ్ర నలందాలో తెలుగు శాఖకు అధిపతిగా పనిచేశారు. సంపాదక మహాశయులు అనిపించుకున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి ఉద్దండులకు తెలుగురాజు గురువు కావటం విశేషం. తెలుగు సాహిత్యంపై విజ్ఞానాన్ని గుర్తించిన జయపుర సంస్థానాధీశులు విక్రమదేవ వర్మ తన సంస్థానానికి ఆస్థాన కవిగా నియమించుకుని గౌరవించారు. ఆ తర్వాత ఆయన కవిగా మరింత లబ్ధప్రతిష్ఠులై ఎన్నో పుస్తకాలు వ్రాశారు. ముఖ్యంగా తెలుగు పద్యాన్ని తేటతల్లంగా రాసే బహుకొద్ది మందిలో పండిత పెనుమస్స ఒకరు. ఈయన అందుకోని సత్కారాలు లేవు. వీరి రచనలు ప్రచురించిన పత్రికలు లేవు. భారతి వంటి పత్రికలు తెలుగురాజును ముందు వరుసలో కూర్చోబెట్టేవి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులుగా తెలుగురాజు పనిచేసినప్పుడు ఆ అకాడమీలో అగ్రభాగంలో నిలబడింది. సంస్కృతాంధ్రలో కవిత్వాన్ని పండించగల దిట్ట కావడంతో తెలుగురాజు అన్ని సాహిత్య ప్రక్రియలో నిష్ణాతులై శతాధిక గ్రంథ రచయితల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. తణుకులో పెరిగిన తెలుగురాజు సాహిత్యంపై పరిశోధనలు జరిగాయి. సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం పండితరాజు ప్రతిభను గుర్తించి కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. వీరు 1980లో మన నుంచి దూరమయ్యారు. ఈ విశిష్ట వ్యక్తి అందించిన సేవలను గుర్తు చేసుకునేందుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద జరిగిన సభలో ప్రముఖ నాటక రచయిత, కళాకారులు వాడ్రేవు సుందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈయనను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సన్మానించి అభినందించారు. ఒక భాష ప్రపంచ భాషగా గౌరవించబడాలి అని అంటే ప్రపంచంలో ఉన్న దాదాపు 6000 భాషల్లో ఒక భాష ప్రపంచ భాషగా చెప్పుకోవాలి అని అంటే ఆ అర్హత తెలుగుకి మాత్రమే ఉంది అనేది నా నమ్మకం. నేను ప్రపంచంలో అనేక భాషలు విన్నాను, అనేక భాషల స్వరాలు తెలుసు, అన్నిట్లోనూ నాకు ఇంత మాధుర్యం. అలాంటి తెలుగు అనే మాట గుర్తు ఎవరైనా చేసుకున్నప్పుడు మొట్టమొదటి గుర్తొచ్చేది, మొత్తం ప్రపంచంలో మొట్టమొదటి గుర్తొచ్చేది తణుకు ప్రస్తావన వచ్చినప్పుడు నన్నయ్య గారి ప్రస్తావన ఎలా వస్తుందో అలా ఇద్దరు మహనీయుల ప్రస్తావన వస్తుంది. ఒకరు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు, మరొకరు మహానుభావుడు మన సత్యనారాయణ రాజు గారు. తెలుగు రాజుగా అంటే ఒక వ్యక్తి ఒక భాషతో గుర్తించబడ్డాం. ఒక వ్యక్తికి అనేక రకాలుగా గుర్తింపు పొందొచ్చు, అంటే బాగా డబ్బున్న వాళ్ళనో ఇంకోటనో గుర్తింపు పొందొచ్చేమో, కానీ ఒక భాషతో ఒక వ్యక్తి గుర్తు పొందడం అనేది కేవలం అది రాజుగారికి మటుకే సాధ్యమైంది. మధురమైన కవిత్వం, ఇవాళకి కూడా కవిత్వం అనే మాట, తెలుగు కవిత్వం అనే మాట గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది రాజుగారి ప్రస్తావన రాని తెలుగు రాజుగారి ప్రస్తావన, లేకపోతే పండిత రాజుగారి ప్రస్తావన లేని అది అసంపూర్ణమే అవుతుంది. కళాప్రపూర్ణ బిరుదు ఆయనకి ఇచ్చారు, సత్కరించారు అని చెప్పుకోవడం ఎంత గొప్ప విషయమో, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క బిరుదు ఆ వ్యక్తి వల్ల బిరుదుకి గౌరవం కలుగుతుంది. ఆ ప్రపూర్ణ బిరుదుకి గౌరవం రాజుగారికి ఇవ్వడం వల్ల కలిగింది అన్న కనిపిస్తుంది. రాజుగారికి అంత గొప్ప విషయం. ఆ రాజుగారికి లభించిన గౌరవం తణుకులో అందరికీ లభించినట్టు, తెలుగు భాషకు లభించినట్టు. నిజంగా మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాము అని అంటే మనందరినీ మనం గౌరవించుకుంటాం. ఈ కార్యక్రమాలు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు నల్లజర్ల వెంకటేశ్వరరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, కేవీఎస్డి ప్రసాద్, ఆకెళ్ల శ్రీనివాసరావు, వేపూరి వెంకటకృష్ణ, కొత్తలంక భాస్కర్రావు, ఏకే చౌదరి, మల్లిపూడి వెంకటరెడ్డి, ముల్పూరి భారతి, వి పార్వతి, అజ్జి భాస్కర్రావు, వై నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
తణుకు విద్యుత్ సబ్స్టేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తాడేపల్లిగూడెం విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యుత్ పొదుపుపై విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించి మాట్లాడారు. కరెంటు పోతే కరెంటు పోయిందని అడుగుతారు, కానీ కరెంటు అసలు ఎలా ఆదా చేయాలనేది తక్కువ మందికి ఉంటుంది. అది ముఖ్యంగా విద్యార్థులైన మీరు బాగా నేర్చుకుని మీ తల్లిదండ్రులకి, ఆ తర్వాత వాళ్ళ ద్వారా, అంటే మన పూర్వీకులు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉండరు. సో మనం చదువుకున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళు మనం అవగాహన చేసుకుని విద్యుత్తుని ఎలా పొదుపుగా వాడుకోవాలి. ఇప్పుడు ఈ రోజున మనం వాటర్ కూడా కొనుక్కుని తాగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ అనేది రెడీమేడ్ వస్తువు. ఈరోజు తయారు చేసుకున్న వస్తువు విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్రతి యూనిట్ని మనం వాడుకోవాలి తప్ప అక్కడ నిల్వ వేసుకోవడానికి లేదు. నిల్వ ఏది వేసుకోవాలంటే దానికి దేని ద్వారా అయితే వస్తుందో దాన్ని నిల్వ వేసుకోవాలంటే వాటర్ కానీ, దాంట్లో ఇంధనాన్ని మనం నిల్వ వేసుకోవచ్చు. ఇంధనం కానీ అంటే ఇంధనం అంటే వాటర్ అవ్వచ్చు, ఆయిల్, బొగ్గు, పెట్రోలు, డీజిలు, గ్యాస్ ఇట్లా. అయితే మనకి రోజు రోజుకి ఈ ఇంధన నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆ నిల్వలు తగ్గుతున్నాయి కాబట్టి మనం ఇప్పటి నుంచైనా అవసరమైన వాడుకుని, సో అట్లా చెప్పినట్టు మనం చేసుకుంటే మన రాబోయే మన తరాలకంటే మన పిల్లలకి, మన మనవాళ్ళకి, వాళ్ళకే రేపు కరెంట్ లేని పరిస్థితి లేకుండా చెయ్యాలి. మనం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఈఈ బి రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్లు మెహమ్మద్ సాదిక్, ఎం జాన్సన్, టి పెద్దిరాజు, కె నాగరాజు, బి సత్యనారాయణలు పాల్గొన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు భారంగా ఉన్న మందుల ధరలను తగ్గించాలని కోరుతూ ఈ ఉద్యోగులు విధులను బహిష్కరించి తణుకు కోర్టు ముందు బుధవారం దీక్షలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు విఏ రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు వైద్య రంగంతో పాటు సాధారణ ప్రజలు కూడా సహకరించడం సంతోషంగా ఉందన్నారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను పునరుద్ధరించి అమలు చేయాలని, ఈ ఉద్యోగులకు చట్టబద్ధమైన పని విధానాలు రూపొందించాలని, మందులు, వైద్య పరికరాలపై విధించిన జీఎస్టీని తొలగించాలని, డేటా గోప్యతను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నినాదాలిచ్చారు. అలాగే అమ్మకాల ఒత్తిడిపై మెడికల్ రిప్రజెంటేటివ్స్ను బలి చేయవద్దని, వేధించవద్దని, సాంకేతిక పరికరాలు ఉపయోగించి వ్యక్తిగత ట్రాకింగ్ను ఆపాలని కోరుతూ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఒక్కరోజు సమ్మెలో వెళ్తున్నారు. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య డిమాండ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే మందుల ధరలు తగ్గించాలని, మందులు మరియు మందుల పరికరాలపై జీఎస్టీని ఎత్తివేయాలని, అలాగే నకిలీ నాసిరకం మందులు సమాజంలో ఉన్నట్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని, అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఉన్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ని అమలుపరచాలని, ప్రతి యాజమాన్యం కూడా ఈ చట్టాన్ని అమలుపరచాలని, తద్వారాగా లేబర్ లాస్ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి వర్తించేట్లని అమలుపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలను గైడ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె ముఖ్య ఉద్దేశం. అలాగే సామాన్య ప్రజలకు మందులు అందుబాటులో ఉండాలి. మందులు అనేవి ఈ రోజున నిత్యావసరాల వస్తువుల్లో ఒకటిగా తయారైన భాగంలో వాటి యొక్క ధరలను ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంచుకొని సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడమే. ఈ న్యాయమైన ఆందోళనకు సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సిపిఎం నాయకులు కామన మునుస్వామిలతో పాటు పలువురు వైద్యులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రిప్రజెంటేటివ్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు ఐసిహెచ్ రామకృష్ణ, కార్యదర్శి ఎం రమేష్ బాబు, సంయుక్త కార్యదర్శి ఎం శ్రీరామ్, కోశాధికారి ఐ ఫణిబాబులు పాల్గొన్నారు. భూ యాజమాన్య చట్టం 27ను రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదులు నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా వీరు బుధవారం కూడా విధులను బహిష్కరించి కోర్టు ముందే రిలే నిరాహార దీక్షలు చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, కార్యదర్శి కేవీవి సత్యనారాయణమూర్తి, సీనియర్ న్యాయవాదులు బలిజేపల్లి రవిశంకర్, రాయసం రామభద్రుడు, కుసుమే ఏకబ్రాజులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తణుకులో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె బుధవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా ఎండీఓ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో అంగన్వాడీలు పాల్గొని నినాదాలిచ్చారు. కాగా ఈ ఆందోళనకు సామాజిక న్యాయ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, అధ్యక్షులు పేరూరి మురళీకుమారులు మద్దతు పలికారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.